హాయ్, ఈరోజు చికెన్ బిర్యానీ ఇది చికెన్ ఫ్రై కొంచెం చేసుకున్నానులేండి. అది వేసుకొని తిందాం. చూడండి, తయారు చేసుకుందాం. అందుకు కావాల్సినవి టమోటా, పచ్చిమిర్చి, కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూను వేసి కలిపి పెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ అట్లా నాననివ్వండి. ఉప్పు, కారం అవంతా మసాలా అంతా చికెన్కి పట్టేటట్టు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, అన్నీ వేసుకున్నాం కదా, ఇట్లా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మూత పెట్టేసి ఇప్పుడు గిన్నె పెట్టుకొని స్టవ్ మీద ఆయిల్ వేసుకొని అందులో బిర్యానీ ఆకులు, పట్టా, లవంగ, యాలకులు వేసుకోవాలి. చూడండి, మనం మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా టమోటా, పచ్చిమిర్చి, అవి వేసుకొని కొంచెం సేపు వేగనివ్వాలి బాగా. అది వేగాక ఆయిల్ పైకి వచ్చింది కదా, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి స్టవ్, లేదంటే అడుగంటుద్ది. చూడండి, వేగిపోయింది కదా. ఇప్పుడు ఇందులో సాల్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అందులో చికెన్లో వేసాం కాబట్టి ఈ మసాలాలో కొంచెం వేసుకోవాలి. చూసుకొని వేసుకోండి, మళ్ళీ ఎక్కువైతే తినలేము. తక్కువైనా పర్వాలేదు కానీ ఎక్కువైతే తినలేమండి. అడుగంటకుండా అట్లా కలుపుకొని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఇప్పుడు ఆనియన్స్ ఇట్లా వేయించి పెట్టుకున్నానండి నేను. ఈ కలర్ బాగా వస్తుందండి. ఆనియన్స్ అట్లా వేయించి పెట్టుకొని వేసుకుంటే రైస్ కలర్ బాగుంటుంది. ఇప్పుడు పక్కన కడాయి పెట్టుకొని ఆయిల్ కొంచెం వేసుకొని చికెన్ మనం కలిపి పెట్టుకున్నాం కదా, అది వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని కొంచెంసేపు అయ్యాక చూడండి, ఇది బాగా వేగిపోయింది. వాటరు 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను నేను. 1.5 వాటర్ పోసుకోవాలి. మరీ ఎక్కువైనా మెత్తగా అయిపోతుంది రైసు. 1.5 గ్లాస్ వాటర్ పోసుకున్నాం. చికెన్లో కొంచెం కసూరి మేతి కొంచెం వేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టండి, అది బాగా ఫ్రై అయిపోతుంది. ఇదిగోండి, వాటర్ బాయిల్ అయింది కదా. ఇప్పుడు రైస్ కొంచెం వాటర్ లేకుండా వంచేసుకోండి ప్లేట్ పెట్టి. ఇప్పుడు ఆ రైస్ వేసేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకుందాం. చూడండి, ఇట్లా వచ్చేసింది కదా. ఇప్పుడు ఆ చికెన్ మనం ఫ్రై చేసుకున్నాం కదా, ఆ చికెన్ వేసి కలుపుకోవాలి. చికెన్ కొంచెం అట్లా ఫ్రై చేసుకుంటేనే ఉప్పు అవంతా ముక్కకి, చికెన్కి పట్టుద్దండి. అందుకోసమని అట్లా కొంచెం ఫ్రై చేసుకోండి, బాగుంటుంది. చూడండి ఎంత మంచి స్మెల్ వస్తుందో. ఇప్పుడు కొత్తిమీర, ఇంకా మిగిలిన ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆ ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసేసేయాలండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలి, లేదంటే చూడండి రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు బాబుకి లంచ్ బాక్స్కి రెడీ అయిపోయింది. లంచ్ బాక్స్లో వేసి సర్వ్ చేసేసి